హరీష్ రావు మాట్లాడుతున్నా. బాగున్నావా? బాగున్నామా. ఎట్లా చదువుతున్నాడు కొడుకు? మరి 10వ తరగతి కదా, ఈసారి ఇంపార్టెంట్. ఈ 3 నెలలు జర టీవీలు బంద్ చేయండి, ఇంట్లో టీవీ బంద్ చేయండి, జర ఫోన్లలో ముచ్చట్లు బంద్ చేయండి, జర పిల్లలు పొద్దుగాల 5 గంటలకు లేపు చదివిపియాలి. లావణ్య లేపుతున్నావు 5కి? జర చలికాలము లేవబుద్ధి కాదు కానీ పిల్లల్ని లేపాలి, తప్పదు. ఎక్కువ 3 నెలలు కష్టపడితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటది. సాయంత్రం క్లాసులు చెప్తుండ్రా స్కూల్లో, స్పెషల్ క్లాసులు? అదే 4 నుంచి 6, 7 దాకా చెప్పమంటున్నా. టిఫిన్ పెట్టమన్నా, నేనే టిఫిన్ పెట్టిస్తున్నా. చెప్పమన్నా. అట్లే కొన్ని డిజిటల్ కాంటెంట్ బుక్స్ కూడా కొని పంపుతా, బాగా చదువుకోమని. మంచిదమ్మా, మంచిదమ్మా. నమస్తే. బాగున్నావు యాదగిరి? భాష నందకిషోర్ ఎట్లా చదువుతుండే? పొద్దుగా లేపుతుండ్రా 5 గంటలకు? ఆ టీవీ బంద్ చేసినావా లేదా? మంచి పని చేసినావు. ఇక బ్యాలెన్స్ వేయకు. పరీక్షలు అయిపోయేదాకా వేయకు. పరీక్షలు అయినాకనే బ్యాలెన్స్. ఇక జర్ర ఈ 3 నెలలు పిల్లగాని మంచిగా చూసుకో, జర బాగా చదివి. ఏం పని చెప్పకు జర. ఇక భాషగూడెం అంటే దూరం ఉంటది కదా, కానీ మంచి స్కూల్ అది. నంగనూరు స్కూల్ మంచి స్కూల్, పోయిరండి. 2-3 నెలలు జర్ర మంచిగా చదివిపిస్తే తొవ్వల పడతారు పిల్లగాని. మంచిదే. నమస్కారం. నమస్తే యాదగిరి, బాగున్నావా? ఇట్లాపూర్ హరీష్ రావు మాట్లాడుతున్నా. పోతుండ్రా? నా సొంత పైసలు పెట్టి పంపిన పైపులవి. మీరందరు బాధపడుతున్నారంటే ఇక అది అయితలేదు, పోతలేదు, రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు ఏమన్నా కానీ నేను పంపి చేపిస్తున్నా. మరి మీరు బాధపడద్దు. చదువుతుందా కార్తీక? ఆమె హాస్టల్నే ఉందా? జర ఎక్కువ ఇక ఊకే దొలకరాకు. ఆడనే ఉండని, 2-3 నెలలు ఆడనే ఉండని. ఇక మనకి 3 నెలలు ముఖ్యం. 10వ తరగతి మంచిగా పాస్ అయితే కార్తీకకు మంచి భవిష్యత్తు ఉంటది. రేపు ఆడపిల్లలని ఏం లేదు, అందరు ఆడపిల్లలు మగపిల్లలు అంతా ఒకటే. అందరు బాగా చదువుకోవాల్సిందే. అదృష్టవంతుడు నువ్వు. లక్ష్మి పుట్టింది నీకు. అందుకే నేను పిల్లల కోసం ఫోన్ చేసిన. ఇవాళ అందరు పిల్లల్ని బాగా చదివింది, జర టీవీలు బంద్ చేసి 3 నెలలు చదివిమని చెప్దామని చేసిన. మంచిది తమ్మి. నమస్కారం. గీత బిడ్డ మంచి చదువుతుంది. అనుష హరీష్ రావు మాట్లాడుతున్నా. నమస్తే. నీ బిడ్డ కోసం ఫోన్ చేసిన. విన్నావా నేను చెప్పింది ఇప్పటిదాకా? ఏం లేదు, అది జర పొద్దుగాల 5 గంటలకు లేపు చదివిపియాలమ్మా పిల్లల్ని. జర మబ్బుల్ని 5కి లేపు చదివిపియాలి. లేపుతున్నావా పొద్దుగాల? జర లేపాల. టీవీ బంద్ చేయి. జర సీరియల్ సినిమాలు చూడకు, పిల్లల మనసు కొట్టుకుంటుంది. టీవీ తీసి పారేసే. జర ఈ 3 నెలలే, ఒక 3 నెలలు పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసేయి. స్విచ్ బంద్ చేయి. జర ఫోన్లలో కూడా ముచ్చట్లు ఎక్కువ పెట్టకు. గట్టిగా మీరు ఫోన్లలో ముచ్చట్లు పెడుతుంటే పిల్లల మనసు సగం ఇటు కొడుతుంది, సగం అటు కొడుతుంది. ఫోన్లు కూడా మెల్లగా మాట్లాడుకుంది, ఎక్కువ తక్కువ సేపు మాట్లాడుకుంది. జర స్కూల్లో కూడా వాళ్ళు స్పెషల్ క్లాసులు పెడుతున్నారా సాయంత్రం? 2-3 గంటలు ఎక్కువ చదివిమన్నా స్కూల్లో. టిఫిన్ పెట్టిస్తున్నా నేనే. కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు. మంచిగా పరీక్ష రాసి ఎక్కువ మార్కులు వచ్చేటట్టు కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు. చేస్తామ్మా, అందుకే కదా నా తనలాటనే కదా నా పిల్లలు కదా. సంతోషం. నేను మంచిగా చూసుకుంటే మీరు జాగ్రత్త చదివించరా. మంచిదమ్మా. నమస్కారం. లావణ్య, నేను హరీష్ రావు మాట్లాడుతున్నా. బాగున్నావా? బాగున్నామా. ఎట్లా చదువుతున్నాడు కొడుకు? మరి 10వ తరగతి కదా, ఈసారి ఇంపార్టెంట్. ఈ 3 నెలలు జర టీవీలు బంద్ చేయండి, ఇంట్లో టీవీ బంద్ చేయండి, జర ఫోన్లలో ముచ్చట్లు బంద్ చేయండి, జర పిల్లలు పొద్దుగాల 5 గంటలకు లేపు చదివిపియాలి. లావణ్య లేపుతున్నావు 5కి?